తులసి ఇప్పుడు మనం విజయవాడకి వెళ్తుంది మా ఫ్రెండ్ పెళ్లికి. అదే ఫిక్స్ అవ్వు. అలాగే, ఇక బయలుదేరదామా? వెళ్దాం లక్ష్మి. ఇంత సీరియస్ గా ఎమోషనల్ గా కాదు, స్మైల్ తో వెళ్ళాలి. నువ్వు అదోలా ఇష్టంతో ఉన్నావన్న అనుమానం మా మమ్మీ డాడీలకు రాకూడదు. బీ క్యాజువల్, స్మైల్. రా. పద. లక్ష్మి, ఎక్కడికి బయలుదేరారు? మమ్మీ, చెప్పడం మర్చిపోయాను. లక్ష్మి నేను విజయవాడ వెళ్తున్నాం మా ఫ్రెండ్ మ్యారేజ్కి. సంజయ్, ఇలా సడన్ గా చెప్తావేంట్రా? డాడ్, వాడు నాకు సడన్ గా ఫోన్లో ఇన్విటేషన్ సెండ్ చేశాడు. నేను కూడా సడన్ గా బయలుదేరాల్సి వస్తుంది. పెళ్ళైన వాణ్ణి ఒంటరిగా వెళ్తే ఏం బాగుంటుంది. అందుకే లక్ష్మిని కూడా తీసుకెళ్తున్నాను. మేము రిటర్న్ అవ్వడానికి 3-4 డేస్ పట్టొచ్చు. మీరేం టెన్షన్ పడకండి. అదేంట్రా, పెళ్ళంటే ఒకరోజే కదా. మమ్మీ, మ్యారేజ్ రేపు కాదు, 3 డేస్ తర్వాత. 3 డేస్ తర్వాతే వెళ్ళొచ్చు కదరా. డాడ్, వాడు నా బెస్ట్ ఫ్రెండ్. సంగీత్ నుంచి పెళ్లి దాకా, పెళ్లి తర్వాత ఊరేగింపు దాకా నేను ఉండాల్సిందే అని ఫోర్స్ చేశాడు. ఫ్రెండ్ కదా, కాదని లేక అలాగేరా అనేశాను. అన్నమాట నిలబెట్టుకోవాలి కదా, అందుకే బయలుదేరిపోయాను. వెళ్ళొస్తాను డాడీ, వెళ్ళొస్తాను మమ్మీ. రే అమ్మాయి జాగ్రత్త, కడుపుతో ఉన్న ఆడపిల్ల, ఆ విషయం మర్చిపోకు. మమ్మీ, మీ కోడల్ని జాగ్రత్తగా తీసుకెళ్లి జాగ్రత్తగా తీసుకొస్తాను. తన గురించి మీరేం టెన్షన్ పడకండి. అక్క ఆఫీస్ నుంచి రావడం లేట్ అవుతుంది అనుకుంటా. ఇలా మ్యారేజ్కి వెళ్తున్నామని అక్కతో చెప్పండి. అలాగేరా సంజయ్, వెళ్ళండి. వెళ్ళొస్తామా. లక్ష్మి జాగ్రత్తమ్మా. బాయ్ డాడీ. బాయ్ మమ్మీ. వెళ్ళొస్తామా? లక్ష్మి, నువ్వు ఇక్కడే వెచ్చి సర్జరీకి కావాల్సిన ప్రిపరేషన్ టైము అన్ని మాట్లాడేసి వస్తాను. హాయ్ శ్రీకాంత్. హాయ్ సంజయ్. వెల్కమ్ సంజయ్. నా మిస్సెస్ సర్జరీ విషయాల గురించి అన్ని చెప్పాను కదా, మరి అన్నీ అరేంజ్ చేసావా? అన్ని విషయాలు నేను హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ డాక్టర్తో మాట్లాడాను. అన్ని సెట్ చేశాను. వెరీ గుడ్ శ్రీకాంత్, చాలా థ్యాంక్స్. సెట్ చేశాను కదా, ఈ సర్జరీ అంత సింపుల్ అనుకో. హెల్దీగా ఉన్న బాడీలోంచి ఒక ఆర్గాన్ రిమూవ్ చేయడం అంటే అది ఒక క్రైమ్ కింద కౌంట్ అవుతుంది. ఇది మెడికల్ కౌన్సిల్లో తెలిస్తే డాక్టర్స్కి పనిష్మెంట్ ఉంటుంది. హాస్పిటల్ సీజ్ చేస్తారు. వెరీ కాంప్లికేటెడ్ ఇష్యూ. కనుక నువ్వు కానీ మీ మిస్సెస్ కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నువ్వు కూడా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి ఉంటుంది. అర్థమైంది శ్రీకాంత్. గైనిక్ డాక్టర్ని కలిసినప్పుడు మీ వైఫ్ చాలా కాన్ఫిడెంట్గా అబద్ధం చెప్పాలి. ప్రతి నెల పీరియడ్స్ టైంలో
చాలా బ్లడ్ పోతుందని, కంటిన్యూస్ బ్లీడింగ్ వల్ల తను చాలా కాంప్లికేషన్స్ ఫేస్ చేసినట్టు చెప్పాలి. అలాగే శ్రీకాంత్, అలాగే చెప్పిస్తాను. నన్నడిగితే కూడా అదే చెప్తాను. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. ఇదిగో ఈ డబ్బు ఉంచు. అలాగే సంజయ్. బాయ్. లక్ష్మి, ఎవ్రీథింగ్ ఈస్ డన్. గైనకాలజిస్ట్ డాక్టర్ దగ్గర ఎవ్రీ మంత్ పీరియడ్స్ టైంలో చాలా బ్లీడింగ్ అవుతుందని నువ్వు అబద్ధం చెప్పాలి. అదే మాట మీద ఉండాలి. ఇదివరకు చాలా హాస్పిటల్స్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకున్నావు, అయినా ప్రాబ్లం అలానే ఉందని ఒకరిద్దరు డాక్టర్స్ అయితే గర్భసంచి తీయిచ్చేస్తేనే బెటర్ అని సజెషన్ ఇచ్చారు. అందుకే ఈ సర్జరీకి డిసైడ్ అయ్యామని నువ్వు చెప్పాలి. అలాగే సంజయ్, నువ్వు చెప్పినట్టు చెప్తాను. ఇంత దూరం వచ్చాక ఇక నేను నో చెప్పేదే ఉండదు. అవకాశం ఉంటే నువ్వు నో చెప్పడానికి వెనకాడవు లక్ష్మి. అది కూడా ఎవరి కోసం చెప్తావో తెలుసా? నీ జ్యోతిరాదిత్య కోసం. సంజయ్. ఎస్ లక్ష్మి, పైకి నువ్వు ఒప్పుకున్నావు, కానీ నీ ఇన్నర్ ఫీలింగ్స్ ఏంటో నాకు తెలుస్తున్నాయి. మనసు చంపుకొని ఒప్పుకున్నావు. రేపెప్పుడైనా ఫ్యూచర్లో మన మధ్య ఈ గొడవలు ఎక్కువయ్యి నా నుంచి విడిపోయి జ్యోతితో సెటిల్ అవ్వాల్సి ఉంటుంది. అలాంటి అవకాశం లక్కీగా వస్తే అప్పుడు అమ్మాయి అదృష్టం నీకు లేకుండా పోతుంది. నీ మనసులో ఇలాంటి ఆలోచన కూడా వస్తుంది. సంజయ్, నేను అలా ఆలోచించట్లేదు. నీ నుంచి విడిపోవాలన్న ఆలోచన నాకు లేదు. నాది అలాంటి మనస్తత్వం అయితే గర్భసంచి తీసేయాలని నువ్వు అన్నప్పుడే మనం విడిపోదామని చెప్పేదాన్ని. కలుసుకోవాలనే ఆలోచన ఉంది కనుకే మరి కాంప్రమైజ్ అయ్యానంటావు, అంతేనా? మరి జ్యోతి గురించి ఎలాంటి మిస్సింగ్, రిగ్రెట్ నీ మనసులో లేవా? తన జ్ఞాపకాలు, తనతో గడిపిన క్షణాలు అన్నీ మర్చిపోయావా? సంజయ్, మళ్ళీ మళ్ళీ జ్యోతి గురించి ప్రస్తావిస్తూ నన్ను అవమానించకు. నా మీద నీకు అంత అనుమానం ఉంటే ఇదే హాస్పిటల్లో వర్జినిటీ టెస్ట్ చేయించు. అర్థమైందా? ఎమోషనల్ అవ్వకు లక్ష్మి, కూల్. ఇప్పుడు మనం వచ్చింది వర్జిన్ టెస్ట్ కోసం కాదు, నీ గర్భసంచి తీయించేయడానికి. పద, డాక్టర్ దగ్గరికి వెళ్దాం. డాక్టర్, ఈ జనరేషన్లో పెళ్ళైన భార్యాభర్తలు కొద్ది రోజులు పిల్లల్ని కనకుండా పోస్ట్పోన్ చేస్తారు. తర్వాత ఖచ్చితంగా పిల్లల్ని కనాలని ఆశపడతారు. మేం కూడా అలాంటి ఆశతోనే ఉన్నాం. కానీ నా మిస్సెస్కి యూట్రస్ ప్రాబ్లం రేజ్ అయింది. ఎన్ని హాస్పిటల్స్కి తిరిగినా, ఎంతమంది డాక్టర్ని కన్సల్ట్ చేసినా ఫలితం లేకుండా పోయింది. లైఫ్లో కొన్ని మెడికల్ కాంప్లికేషన్స్ లైఫ్లో సంతోషాన్ని దూరం చేస్తాయి. కానీ అంతవరకు రాకుండా డాక్టర్స్గా మా ప్రయత్నం మేము చేస్తాం. ప్రయోజనం ఉంటుందన్న హోప్స్ అయితే మాకు లేవు డాక్టర్. మా మిస్సెస్ గర్భసంచి తీయించాలని అనుకుంటున్నాం. నిజంగా మరీ అంత ఇష్యూ ఉంటే అదే చేద్దాం. బట్ యాజ్ ఏ ప్రొఫెషనల్ డాక్టర్గా కొన్ని టెస్టులు చేయాలి. ఇప్పుడు టెస్టులు అంటే ఏ ప్రాబ్లం లేదనే డాక్టర్కి అర్థమవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? నర్స్. ఎస్ డాక్టర్, తనకి యూట్రస్ కు సంబంధించి కొన్ని స్కానింగ్స్ చేయాలి. ఏర్పాట్లు చేయి. అలాగే డాక్టర్. మేడం మీరు రండి. డాక్టర్, ఇలాంటి టెస్టులు ఆల్రెడీ చేయించాం. పర్లేదండి. సర్జరీ డెసిషన్ తీసుకునే ముందు ఫైనల్గా ఒకసారి చెక్ చేస్తే మంచిది కదా.
నా అబ్జర్వేషన్లో తన గర్భసంచికి సంబంధించి ఎలాంటి కాంప్లికేషన్స్ లేవు. మీరిదివరకు ఏ హాస్పిటల్కి వెళ్లారో వాళ్ళు కరెక్ట్గా డయాగ్నాస్ చేయలేదనిపిస్తుంది. నో డాక్టర్, ఇలానే ఏ ప్రాబ్లం లేదని చెప్పారు. కానీ ఎవ్రీ మంత్ నా మిస్సెస్ లక్ష్మి స్ట్రగుల్ అవుతూనే ఉంది, బ్లీడింగ్ అవుతూనే ఉంది. గర్భసంచి తీయించేస్తేనే మంచిది డాక్టర్. లక్ష్మి మాట్లాడవేంటి? అవును డాక్టర్, ఈ ఇష్యూ ఇంతటితో పర్మనెంట్గా పరిష్కారం అయిపోవాలంటే నా గర్భసంచి తీసేస్తేనే బెటర్ డాక్టర్. అదే చేయండి. మాతృత్వం అనేది చాలా గొప్పవరం. ఇవాళ రేపు పిల్లలు పుట్టే అవకాశం లేని వాళ్ళు చాలా పెయిన్ ఫీల్ అవుతున్నారు. లక్షలు ఖర్చు పెడుతున్నారు. ప్రతి నెల నా భార్య అనుభవించే నరకం నేను చూడలేను డాక్టర్. పిల్లలు కావాలనే ఆశ మాకు ఉంది, కానీ ప్రతి నెల అనుభవించే నరకం వల్లే అలాంటి అదృష్టాన్ని దూరం పెట్టేస్తున్నాం. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని అనుకోలేదు, కానీ తప్పట్లేదు. సర్జరీ చేశాను మేడం. ఇది మీ ఫైనల్ డెసిషనా? అవును డాక్టర్. అయితే కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి, అవి పూర్తి చేసి సైన్ చేయండి. అలాగే డాక్టర్ గారు. సోము, కారాపు. అన్నా, మనం వెళ్తుంది లాయర్ దగ్గర కదన్నా, ఇక్కడెందుకు ఆపమన్నావు? మళ్ళీ ఒకసారి అటు చూడు. నందిని గారి ఇల్లన్నా? అవును మళ్ళీ, ఆన్ ద వెయిట్ వచ్చాం కదా, వెళ్ళి మా అమ్మాయి లక్ష్మిని పలకరించి వస్తాను. లేట్ అవుతుందేమో అన్నా, లాయర్ గారిని కలిసి వచ్చాక అప్పుడు వద్దామన్నా. మళ్ళీ ఇటే రావాలి కదన్నా. అవసరం లేదు మళ్ళీ, 2 మాటలు మాట్లాడి వచ్చేస్తాను. అలాగే అన్నా, వెళ్ళిరండి. లాయర్ గారికి లెటర్ ఇచ్చేసిరా. ఓకే అన్న. తులసి గారు, అయ్యో పర్లేదు, కూర్చోండి. పర్లేదు మేడం, మీరేంటిలా? ఏం పర్లేదు తులసి గారు, మీకు క్యారెట్ జ్యూస్ కావాలా, బత్తాయి జ్యూస్ కావాలా, బీట్రూట్ జ్యూస్ కావాలా, ఏది ఇష్టమో అది తీసుకోండి. మీరు అలా దర్జాగా కూర్చోండి. ఇంకా ఏమేం కావాలో ఆర్డర్ చేయండి. అన్ని సేవలు చేయటానికి ఈ నందిని ఇక్కడ రెడీగా ఉంది. మీరేం మొహమాట పడాల్సిన అవసరం లేదు. అయ్యో, కష్టపడుతుందేమో మీరు, సుఖపడాల్సిందేమో నేనా? నన్ను అస్సలు ఒక్క పని కూడా చేయనివ్వకుండా అన్ని మీరే చేసి మీరే నాకు సేవలు చేయడం ఏంటి మేడం? తులసి గారు, ఇన్నాళ్ళు నేను మిమ్మల్ని కావాలని కష్టపెట్టాను, మీ మనసు బాధ పెట్టాను. ఆ గిల్టీ ఫీలింగ్ నా మనసులో కిలోలు పెరిగిపోయింది. ఈ పనులన్నీ చేస్తుంటే కొద్ది కొద్దిగా భారం తగ్గుతూ ఉంది. నా మనసు తేలిక పడుతూ ఉంది. ఇల్లు క్లీనింగ్ ఎంత ముఖ్యమో మనసు క్లీనింగ్ కూడా అంతే ముఖ్యం. నీ మీద నాకున్న ప్రతీకార ఆలోచనలన్నీ నా మనసులోంచి తీసేస్తున్నాను. నేను నీకోసం ఏం చేయటానికైనా సిద్ధమే. నందిని, ఈ తులసి 10 నిమిషాలు డ్యూటీకి లేటుగా వస్తేనే ఊరుకునేదానివి కాదు. అలాంటిది తనకి ఏ పని చెప్పకుండా అన్ని పనులు నువ్వే చేసి మళ్ళీ ఇలాంటి సేవలు కూడా నువ్వే చేయటం ఏంటమ్మా? జైల్లోంచి రిలీజ్ అయి వచ్చిన రోజున ఏదో అనుకున్నాం గానీ ప్రతిరోజు ఏంటమ్మా ఇది? నువ్వేదో తులసికి బానిస అయినట్టు ఈ వింత ప్రవర్తన ఏంటి? నందిని,
సడన్ గా నీలో ఈ సైకలాజికల్ డిజార్డర్ ఏంటమ్మా? పిన్ని బాబాయ్, ఇది డిజార్డర్ కాదు, తులసి గారికి నేనివ్వాల్సిన ఆనర్. తులసి గారి విషయంలో మీరు నన్ను ఏమైనా అనుకోండి, అది మీ డిజార్డర్ కానీ నాది కాదు. ఇంటి ముందు తులసి కోట, ఇంటికి ఇల్లాలి సౌభాగ్యానికి సురక్ష అయితే ఈ తులసి గారు నా గుండె కోటకి దేవత. తులసి గారు, ముందు మీరు జ్యూస్ తీసుకోండి. అయ్యో మేడం ప్లీజ్, మీరు మరీ మొహమాట పెట్టేస్తున్నారు. అలాంటిది ఏం లేదు తులసి గారు, మీరు తీసుకోండి. నందిని 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 నందిని, ఈ తులసిని పట్టుకొని నువ్వు గారు అండవేంటి? యజమానురాలాగా తను సోఫాలో కూర్చుంటే నువ్వు పనమ్మాయిలాగా జ్యూసులు పట్టుకొని నిలబడ్డవేంటి? ఇక్కడ ఏం జరుగుతుంది నందిని? సరదాగా ఆట పట్టించడం అయితే చెప్పు, నేను కూడా నవ్విపోతాను. ఇది సరదా కాదంకుల్, నేను సీరియస్ గానే ఈ తులసి గారికి సేవలు చేసుకుంటున్నాను. నందిని, నువ్వు సీరియస్ గా సేవలు చేయడం ఏంటమ్మా? నాలో నిజమైన మార్పు వచ్చేసింది అంకుల్. తులసి గారు నా మీద చూపించిన అభిమానానికి నేనేమకి ఏమి చేసినా తక్కువే. అయిపోయింది అయిపోయింది, నిన్ను మార్చేసింది. మొదటి నుంచి ఈ తులసి గురించి హెచ్చరిస్తూనే ఉన్నాను, తనతో జాగ్రత్తగా ఉండమని. నీ మీద అభిమానం చూపిస్తుందని, ఆవకాయ బిర్యానీ పెట్టిందని ఇలా మారిపోతావా? అదంతా అభిమానం కాదమ్మా, అభిమాన ముసుగులో మోసం, మాటల మాయలో చేస్తున్న ద్రోహం. నీ మీద నీ కుటుంబం మీద పగ సాధించడానికి ఈ నాటకం అంతా. గోవర్ధన్ ఆపుతావా? ఏంటి ఆపేది? నీదంతా నటన కదా? నటన నయవంచన అంతా నీకు తెలుసు. నేను ఏం చేసినా ఏం మాట్లాడినా కూడా అది ఒకరి మంచి కోసమే కానీ ఒకరిని మోసం చేయాలని ఎప్పుడు చూడను. నాది అలాంటి నైజం కాదు. నీ పెళ్లి దాకా నాతో కలిసి పెరిగిన దానివి, నీ గురించి నాకు తెలీదా? తోడబుట్టిన వాడిని జైల్లో కూర్చోబెట్టిన దానివి, నువ్వు ఒకరికి మంచి చేస్తావా? ఎంతసేపు నువ్వు నీ కుటుంబం నీ పిల్లల గురించి ఆలోచించే స్వార్థపరురాలివి. నువ్వు నీ కుటుంబం బాగుంటే చాలు, ఎవరి జీవితం బలైపోయినా పర్వాలేదు నీకు. రాక్షసు నువ్వు. గోవర్ధన్, రాక్షసత్వం నీది. రక్త సంబంధం గొప్పదని తోడుబుట్టిందానిగా నేను నిన్ను నెత్తిన పెట్టుకున్నాను. ఊళ్ళో నువ్వు చేసిన అప్పులు తీర్చాను, నీ పరువు కాపాడాను. కానీ నువ్వేం చేశావు? మా మావయ్య గారి పరువు తీసావు, ఆయన ప్రాణాలనే బలి తీసుకున్నావు. నువ్వు చేసిన తప్పుకి నీకు ఉరి శిక్ష పడేది, కానీ నీకు శిక్ష తగ్గించి నీ ప్రాణాలనే కాపాడాను. అదే నేను చేసిన తప్పు. తులసి! అంకుల్ అంకుల్ అంకుల్, తులసి గారిని మీరు ఒక్క మాట తప్పుగా అన్నా నేను ఊరుకోను. ఏంటి ఊరుకోవా? నందిని, ఏంటమ్మా ఇది? నువ్వేనా ఇలాగ మాట్లాడుతుంది? తులసి అంటే చాలా కోపంతో రగిలిపోయేదానివి, నువ్వు తన్ని వెనకేసుకొస్తున్నావా? నువ్వింత మారిపోవడం నాకు నచ్చలేదమ్మా. దయచేసి తన మాయలో పడకు. నేను మాయలో పడలేదు అంకుల్, తన ప్రేమ అభిమానాల్లో పడ్డాను. అదంతా నటనమ్మా, అదొక తీయట మోసం. మాటలతో నిన్ను బుట్టలో పడేసి నిన్నొక కీలుబొమ్మ చేసి ఆడుకోవాలనే పన్నాగం పన్నుతుంది. నందిని, ఇది నీ ఇల్లు. ఇక్కడ మంచి జరిగినా ఏదైనా గొడవ జరిగినా అది నీకు నాకు మధ్య జరగాలి. ఎవరో వచ్చి నన్ను శాసించడం ఏంటి, ఇలా అవమానించడం ఏంటి? ఈ క్షణమే నేను వెళ్ళిపోతున్నాను. జరుగు. తులసి గారు తులసి గారు తులసి గారు తులసి గారు ప్లీజ్ ప్లీజ్. అంకుల్ ఏదో ఆవేశంగా అంటే దానికి నువ్వు హర్ట్ అయి వెళ్ళిపోతానన్నట్టమేంటి? నువ్వు అలా వెళ్తే నేను కూడా నువ్వున్న చోటుకే వస్తాను. అయ్యో, ఇది మరీ విచిత్రం అమ్మా. తులసి ఎక్కడ ఉంటే అక్కడికి నువ్వు వెళ్ళటమేమిటమ్మా? అంతగా తులసికి దాసోహం అయిపోయావేంటి? ఏంటిది నందిని? నందిని నందిని నందిని, నీకు ముందు నుంచి ఈ ఏదైతే చెప్పానో అదే జరుగుతుంది. ఈ తులసి నిన్ను పూర్తిగా మార్చేస్తుందని ఏదైతే అనుకున్నానో అదే జరిగింది ఇప్పుడు. నందిని, నువ్వు తులసి విషయంలో రాజీ పడినా నేను రాజీ పడను. ఇప్పుడే ఈ క్షణమే నా కూతుర్ని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతాను. అమ్మా లక్ష్మి, లక్ష్మి, లక్ష్మి! లక్ష్మి లేదన్నయ్య గారు. ఎక్కడికి వెళ్ళిందమ్మా? అత్తయ్య, నువ్వేం టెన్షన్ పడకు లక్ష్మి.
నేను నీ ముందే ఉన్నాను. అత్తయ్య, లక్ష్మి, ఎందుకు ఇలా చేస్తున్నావు? నా గర్భసంచి తీయం చేయాలని ప్లాన్ చేశాడు అత్తయ్య. నేను తల్లిని కాబోతున్నానని కూడా మీ అందరికీ అబద్ధం చెప్పాను. సంజయ్ నాతో అలా నాటకం ఆడించాడు.